బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై నకిరేకల్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్లపై కూడా 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. పేపర్ లీక్ అయ్యిందంటూ వెబ్సైట్లో వచ్చిన వార్తలను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై నకిరేకల్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్లపై 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పేపర్ లీక్ అయ్యిందంటూ వెబ్సైట్లో వచ్చిన వార్తలను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో షేర్ చేశారని ఫిర్యాదు పేర్కొన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నకిరేకల్లో 10th క్లాసు పేపరు ఏదైతే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఘటన మొత్తానికి పొలిటికల్ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ పేపర్లు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బయటికి రావడంతో కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా అక్కడ పాలిటిక్స్ మారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ఆ పేపరు బయటికి వచ్చింది, వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం చేశారు. దీంతో కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకుంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఇటు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలకు ప్రమేయం ఉందని చెప్పేసి కూడా వారికి సంబంధించినటువంటి పిఏలకు ప్రమేయం ఉందని చెప్పేసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు చేసినటువంటి ఎదుర్కొన్నటువంటి నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ తో పాటు కిషాంక్ అదేవిధంగా మరో వ్యక్తి మీద 3 మీద కూడా కేసులు నమోదు చేశారు. 353(1)C అదేవిధంగా 353(2) BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తానికి తమకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ కూడా తమను కావాలని చెప్పేసి ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బదనాం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మీడియాకు చెప్పడం జరిగింది. మొత్తానికి దీని మీద ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు విచారణ చేసినటువంటి పోలీసులు 3 మీద కేసులు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నారు. ఇక దీని మీద పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు పేపర్కు సంబంధించినటువంటి పేపరు జరుగుతున్న సమయంలో నకిరేకల్ ఏదైతే కడపర్తిలో ఉన్నటువంటి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో సెంటర్ లో ఒక విద్యార్థిని ఈ పరీక్ష రాస్తున్న సమయంలో మరో 3 వ్యక్తులు బెదిరించి రాయితో కొడతామని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేపర్ ను ఫోటో తీసుకొని వెళ్లి జిరాక్స్ సెంటర్ లో దానికి సంబంధించినటువంటి జవాబులు రాసి మళ్ళీ తిరిగి ఆ సెంటర్ కు వచ్చి
అందించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా విధుల నుంచి తొలగించడంతో పాటు సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి 11 మంది మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిని ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. మొత్తానికి ఓవైపు కేసు దీనికి ఏదైతే వాట్సాప్ లో ప్రత్యక్షమైనటువంటి పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 11 మందిపై ఇప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు సంబంధం ఉందని చెప్పేసి కూడా ఏదైతే ఆరోపణలు చేసినటువంటి వారి మీద కూడా ఇటు కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫార్మర్స్, యూట్యూబర్స్ మీద, అదేవిధంగా ఇటు కేటీఆర్ మీద కూడా ప్రస్తుతం కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద లోతైన విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా ఈ 10th క్లాస్ కు సంబంధించినటువంటి పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైనటువంటి ఘటన విషయంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వైష్ణవి రాము, అయితే ఈ 10th క్లాస్ పేపర్ లీక్ వ్యవహారం అయితే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారింది. అయితే ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే చేసుకుంటున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి ఆ వాస్తవాలు ఎప్పటి వరకు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది? ఇప్పటికైతే ఈ పేపర్ కు సంబంధించినటువంటి లీక్ అని కాదు కానీ మొత్తానికి పేపర్ పరీక్ష జరుగుతున్న సమయంలో వాట్సాప్లలో ఏదైతే పేపరు వాట్సాప్లలో బయటికి రావడంతో కూడా దీని మీద పోలీసులు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది బంధువులకు అధిక మార్కులు రావాలని చెప్పేసి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులలో వారికి సంబంధించి పేపర్ బయటికి వాట్సాప్లలో ఫోటో తీసుకొని బయటికి తెచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి బంధువులకు అత్యధిక మార్కులు రావాలని చెప్పేసి ఈ పేపర్ కు సంబంధించి ఫోటోను తీశారని చెప్పేసి పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 11 మందిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే పేపరు ఫోటో తీసేందుకు సహకరించినటువంటి విద్యార్థిని కూడా డిబార్ చేశారు విద్యాశాఖ అధికారులు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఎవరైతే దీనికి సంబంధించి పేపర్ కు సంబంధించి ఫోటో తీసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో A1, A2, A3కి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఈ గతంలో ఏదైతే కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారందరికీ సంబంధాలు ఉన్నాయి. ఒకరు కార్ డ్రైవర్ గా పనిచేశారు, మరొకరు పిఏగా పనిచేశారు. వారి పిఏగా ఉన్నటువంటి వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది సోషల్ మీడియాలలో కూడా దీనికి సంబంధించి ఈ వార్తలు రావడంతో కూడా సీరియస్ గా దీని మీద మిర్రర్ టీవీ కావచ్చు, టీవీ, క్యూనిస్ కి సంబంధించినటువంటి మన్నేన్ త్రిశాంక్, దిలీప్ కొనతం ట్విట్టర్లలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ట్విట్టర్లలో పోస్టును కేటీఆర్ రీపోస్ట్ చేశారు. ఈ ఒక్కసారిగా కూడా రాజకీయంగా దుమారం లేపిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు రావడంతో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సంబంధం ఉన్నారని చెప్పేసి వారు చెప్పిన వారు ఉన్నారో వారందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే తమకు పరువుకు భంగం కలిగించారు, సో వారి మీద చర్యలు తీసుకోవాలి, ఆ కారణంగా రాజకీయ లబ్ధి కోసమే తమను ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేస్తున్న క్రమంలోనే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మర్స్ ఉన్నారో అదేవిధంగా కేటీఆర్ మీద ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి కేటీఆర్ మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.